ఇంకా ఎన్ని రోజులు బతికింతే కదా ఇంకొంత ఎందుకు జాబ్ లేదు నీ వల్ల కావు నీకు రావు ఈ ఫస్ట్ బతికే కదా చచ్చిపోయింది నీకు పేదలే నేను చేస్తాను ఇవన్నీ నీకు సెట్ కావు యువర్ రిజెక్టెడ్. హలో 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 మా వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ క్లియర్గా వినపడట్లే. హలో ఒక 2 నిమిషాలు బయట వెళ్తా. హలో హలో చెప్పనా? ఏం చేస్తుండవరా? ఈరోజు ఒక ఇంటర్వ్యూ దాన్ని ప్రిపేర్ అవుతున్నాం. రెడీ ఏదో చేస్తున్నా టైం అయింది, ఇంక స్టార్ట్ అవుతుంది కాసేపట్లో. అన్నీ నేర్చుకున్నావు నాన్న. ప్రిపేర్ అయినామా? ఈసారన్నా వస్తుందా నాన్న జాబు? ఈసారి అన్నా వస్తుందా అంటే నేనేం చెప్పాలమ్మా? నేను చేసేది చేస్తాను, నా బెస్ట్ ఇస్తాను. దాని తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసేదానికి ఎందుకు బ్యాక్ స్టెప్ వేసుకున్నాను. ఇక్కడ మీ పెద్ద కొడుక్కి భరత్ గారికి జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వస్తున్నాయనేసి నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళకి వస్తున్నాయమ్మా, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా రికమెండేషన్ చేసి ఇస్తున్నారు అంతేదాన్ని. మనం ఏమి చేసినా మనకి ఇక్కడైతే అస్సలు వచ్చే ఛాన్సే లేదు. కానీ నేను ప్రయత్నిస్తున్నా, నా బెస్ట్ ఇస్తున్నా. ఎక్కడ కానీ నేనేమి చిన్న కోడింగ్ కానీ ప్రతి ఒక్కటి కానీ నేను చేస్తున్నా, కానీ ఎక్కడ రిజెక్ట్ అవుతుందో కూడా కనీసం రీజన్ వాళ్ళు చెప్పట్లేదు. ఎట్లా ట్రై చేయను? సరే ఏదో ఒకటి చేస్తాను. ఈసారి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకునేదానికి ట్రై చేస్తాను. అప్పులో ఇంటి దగ్గరికి వస్తా అన్నారు. చెప్పుమా వాళ్ళకి, చెప్పుమా. 2 రోజులు మా, ఒక 2 నెలలు ఉండమన్నమా, ఏదో ఒకటి చేస్తానమ్మా. ఇక్కడ మన ఇంట్లో పరిస్థితులు అర్థమవుతుంది మా. కరెక్ట్గా 2 నెలలు 3 నెలలు ఉండమన్నమా. నేను ఆ లోపల ఏదో ఒకటి చేస్తామా. ఇంటి పెద్ద గట్టల్లా ఇప్పటికిప్పుడు అంటే మనం కూడా ఏం తేలేమ్మా. ఇస్తే ఏందా లేకుంటే కాలేజ్ అయిందా అంటున్నారు. 2 months పర్మిషన్ అడుగు, ఏదో ఒకటి చేస్తా సార్. సరే మమ్మల్ని చేస్తాను అమ్మా. సరే ఏదో ఒకటి చేయనైనా. అసలు నాకు ఈ టెన్షన్స్ అస్సలు నాకు బ్రతకాలనే లేదు. మెయిన్లీ దిస్ ఇస్ ఓన్లీ లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నేనేం చేయాలా? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఒక్కొక్క వాళ్ళు నా కోసం ఎంత చేయాలో అంతకు మించి చేసేసారు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నాకున్నది ఓన్లీ 2 options రైట్ నౌ. ఒకటి ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలా, లేదా ఈ లైఫ్నే వదిలేయాలా. నేను వాళ్ళని ఇంకా సఫర్ చేయాలనుకోవట్లేదు, నా మీద వాళ్ళకి ఇంకా హోప్స్ పెంచాలనుకోవట్లేదు. నాకు ఇంతకు మించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఆ దేవుడు అనేవాడు ఏదైనా ఒక ఆప్షన్ ఇస్తే, one thing I have to crack this only one chance. Please, this one chance. Hi, tell me about yourself. Hi, good morning, sir. Myself, Venkateswar. I'm pursuing final year, sir. BTech IT department. My skills is Python, Java, SQL, sir. Okay, write a program on file numbers using Java program. Okay, sir. Okay, sir, it is done. Once you can verify it. Yeah, okay, I'll see. Okay, Janakeswar, we'll get back to you, sir, and we'll update on mail. Okay, sir.
నాకు వేరే దారే లేదు. రిజెక్టెడ్. నా లైఫ్ ఎందుకు వచ్చింది ఇక నాకు అర్థమైంది. ఇక నేను ఇంకా బ్రతకడం అనవసరం. ఆ అమ్మకి ఏం చెప్పలేండి నేను. చనిపోవడం తప్ప నాకు వేరే దారి కనపడదు. నన్ను క్షమించమా, నాకు ఇంతకు మించి వేరే దారే లేదు. నన్ను క్షమించు. చెనగేశ్వా, ఏ చెనగేశ్వా, ఏంటి తలుపు తీయట్లేదు అది? ఏ చెనగేశ్వా, రే చెనగేశ్వా, ఏంటి ఇది? రే ఎందుకు రెడీ చేస్తున్నారు? ఏమైందిరా? ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇది చేసే సొల్యూషన్ తెలుస్తుందా? కాదురా, ఇదేమో వస్తుందా? చిన్న లైఫ్లో చావు అనేది ఒక సొల్యూషన్ కాదు. నేను చూస్తున్నాను, నువ్వు చాలా ఇంటర్వ్యూ ట్రై చేసావు. ఇప్పుడు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేయి. నేను కూడా చాలా ఇంటర్వ్యూ ట్రై చేశాను, బట్ ఒక ఛాన్స్ అంతే. ఒక ఛాన్స్లో లైఫ్ సక్సెస్ అవుతారు. ఇలా చేసావంటే ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళందరూ ఏమైపోయి అయిపోతారు. దీన్ని ఇంతవరకు ఇది చేసి వాళ్ళు ఇప్పుడు చూసి తట్టుకోగలుగుతారా? చెప్పు. నిన్న ట్రై చేయండి, ఒకటే ఉన్నారా? ఒకటి రెండు కాదురా, ఇంకా ట్రై చేయాలి. ఇప్పుడు నువ్వు ఇలా చేసావంటే అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు? నీకోసమే కదా వాళ్ళు ఇప్పుడు ఇంకా ట్రై చేశారు. ఇంకొక ఛాన్స్ ట్రై చేయి. రేపు ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాకుండా ఇప్పుడు నేను ఈ ఆలోచన రావడానికి గల కారణం ఇంట్లో పరిస్థితులు రా. ఏమి చేయలేకుండా నాకు అసలు ఇంకేం చేయలేకుండా దిక్కు తెలియట్లేదు రా అసలు. సరేరా, వెళ్ళిపోండి. నువ్వు నా పక్కన ఉంటే నాకు కలిగే ధైర్యమే వేరమ్మా. ఈరోజు నా కెరియర్ డిసైడ్ చేసి ఒక పెద్ద ఇంటర్వ్యూ అవకాశం వచ్చిందమ్మా. నీకు మాట ఇచ్చా కదమ్మా, ఏదో ఒక రోజు ఒకటి సాధించి నీ ముందర నిలబడతానని చెప్పా కదమ్మా. అది ఈ అవకాశమేనేమో అమ్మా. దీనికి వెళ్లే ముందు నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ చెల్లని చూపు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలమ్మా. ఇంటర్వ్యూ పూర్తవగానే మంచి వార్త తిరిగి మళ్ళీ నీ ముందుకు వచ్చి నిలబడతానమ్మా. నన్ను దీవించమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Yeah, good afternoon. Give me your resume. Yeah, what are your skills? పైథాన్, జావా అండ్ ఎస్క్యూఎల్ సార్. Okay. I'll be a problem. Solve it. Find a max subarray in the given elements. Take it. Try to solve in 5 minutes. It is done sir, once you can verify it. Okay, it's fine. ఒకవేళ మేము నేను రిజెక్ట్ చేస్తే వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? నాకు ఈ ఫెయిల్యూర్స్ ఏం కొత్త కాదు సార్, ఈ రిజెక్షన్స్ కూడా కొత్త కాదు. నా లైఫ్లో చూడాలనుకున్న దానికన్నా చాలా చూసేసాను. ఎప్పుడైనా ఒకటి సాధించాలంటే దాని వెనకాల ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. నా వెనకాల కూడా ఉన్నాయి సార్. కాకపోతే ఏదో ఒక రోజు సాధించి నేను నిలబడతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్, నా స్కిల్స్ మీద నాకు కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. ఏదైనా సరే మీ డిసిషన్. ఐఎమ్ రెడీ టు ఫేస్. Yeah, your communication and technical skills was good, but you are selected.
ఎందుకు ఇక్కడ వచ్చింది? మచ్చా మా చూడే నీ కొడుకు వచ్చాడు. బాగున్నా కదా, షర్ట్ బాగుందా? నీకు నచ్చిన కలరే, నీకు నచ్చిన కలర్ వేసుకున్నానే. నువ్వు ఏం చెప్తే నాకు అదేనే లాస్ట్. బాగున్నా కదా నీ కొడుకు, ఇంజనీర్ అయిపోయాడే. నీకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నానే. చెప్పే కదా సారీ చూద్దాం. ఇప్పుడు నేను ఇంతసారి చూరికి చూడాల, ఇలానే కదా చూడాలనుకుంటాడు. నీకోసం సారీ చూచాడు తిరిగి. అందరికి చెప్పావు కదే నా కొడుకు ఏదో ఒక జాబ్ తెచ్చి నాకు చీర తెచ్చి అంతా చెప్ప సారీ నీకోసం ఏదో ఒకటి చేస్తాడని చెప్పావు కదా. నీ కష్టాలన్నీ తీరితే నేను బాగా చూసుకుంటానని చెప్పావు కదా. చీర తీసుకొని వచ్చాను. ఫస్ట్ చేసి నీకోసమే పెట్టాను. ఒక్కసారి చూడవే, ఒక్కసారి నన్ను మోసం వరకు ఎవరు చాలా బాధతో ఎంత సాధించినా కూడా నువ్వు లేవు. చాలా బాధతో ఒకసారి అందరికి ఇంటి పక్కన ప్రతి ఒక్కరికి చూపించే ఒక్కసారి కొడుకు తీసుకొచ్చాను చెప్తూ రావే. నీ ఒక్కదాని కోసమే ఒకసారి కట్టుకొని అందరికి వచ్చి చూపించేసి నా కొడుకు జాబ్ చేస్తున్నాడని చెప్పి నా కోసం తెచ్చినాడు. చూపించు రావే ప్లీజ్. ఒక్కసారి నాన్న ఎందుకు నన్ను బాధపడుతున్నావు? నువ్వు సాధిస్తావని నాకు తెలుసు నాన్న. సంతోషంగా ఉండాల్సిన టైంలో ఎందుకు నన్ను బాధపడుతున్నావు? నీ పక్కన లేకపోవచ్చు కానీ నేను ఎప్పుడు నీతోనే ఉంటానన్నా. బాధపడద్దు. కళ్ళల్లో కన్నీరు చూడడానికి కాదు నాన్న ఉన్నది, నీ సంతోషం చూడడానికి. లేనన్నా లే. చిన్న లేవరా, చిన్న లేవరా, నేను ఉన్నాను రా. లేరా చిన్న, లేరా. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో తల్లి తండ్రికి ఒకటే ఆశ, తన కొడుకు ప్రయోజకుడయి తల్లి తండ్రి కష్టాలలో తోడుగా ఉంటాడు. చిన్న ఆశ. అంతేగాని వాళ్ళ పైన ఒత్తిడి పెంచాలని ఆ తల్లి తండ్రి అనుకోరు. మీరు తీసుకునే తప్పుడు మార్గం వల్ల ఇంట్లో వాళ్ళ ఆశలు కళలు ఆవిరైపోతాయి. అది ఒత్తిడి అనుకోకుండా మంచి మార్గంలో పొందినాను.